హలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 మ్యాట్రిక్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షో దట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈ ఒక మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకున్నాము. గివెన్ దట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో నుంచి ఏ బి సి కామన్ తీసి ఇప్పుడు ఇక్కడ ఏ కామన్ ఫస్ట్ కాలంలో నుంచి ఏ కామన్ తీసిన కాబట్టి 1 ఏ స్క్వేర్, ఇందులో నుంచి 1 బి స్క్వేర్, అలాగే నెక్స్ట్ 1 సి స్క్వేర్. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు కాలం రిడక్షన్ చేస్తున్నాను. కాలం రిడక్షన్ ఎలా అంటే C2 ఇంప్లైస్ C2 మైనస్ C1, C3 ఇంప్లైస్ C3 మైనస్ C1. ఏబిసి ఇంతకుముందు కామన్ తీసిన వాల్యూస్. ఇక్కడ ఏంటంటే 1 ఏ స్క్వేర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాలం యూజ్ చేసుకొని సెకండ్ కాలంని థర్డ్ కాలంని జీరో చేస్తున్నాము. ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంని యూజ్ చేసుకొని సెకండ్ కాలంని థర్డ్ కాలంని జీరో చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే C2 మైనస్ C1 అంటే 1 మైనస్ 1, C2 మైనస్ C1 అంటే B మైనస్ C, ఇక్కడ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్. అలాగే ఇక్కడ C3 మైనస్ C1 కాబట్టి 1 మైనస్ 1 C మైనస్ A, ఇక్కడ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్, C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్లో ఏబిసి ఇక్కడ 1 మైనస్ 1 0, ఇక్కడ 1 మైనస్ 1 0, ఏ స్క్వేర్, ఇక్కడ బి మైనస్ ఏ, ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ, అలాగే సి మైనస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఏబిసి ఇందులో నుంచి నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఆల్రెడీ ఏబిసిని కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ బి మైనస్ ఏ సెకండ్ కాలంలో నుంచి బి మైనస్ ఏని కామన్ తీస్తున్నా, బి మైనస్ ఏ, అలాగే థర్డ్ కాలంలో నుంచి సి మైనస్ ఏని కామన్ తీస్తున్నా. ఇవి కామన్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే 1 0 0, అలాగే ఇక్కడ ఏ బి మైనస్ ఏ ప్లస్లో 1 సి మైనస్ ఏ ప్లస్లో 1, అలాగే ఏ స్క్వేర్, ఇక్కడ బి మైనస్ ఏ బి ప్లస్ ఏ బి మైనస్ ఏ ఉంది, బి మైనస్ ఏని కామన్ తీసినాం. ఇప్పుడు మిగిలింది బి ప్లస్ ఏ, ఇక్కడ సి ప్లస్ ఏ సి మైనస్ ఏ ఉంది, సి మైనస్ ఏని కామన్ తీసినాం. ఇక్కడ మిగిలింది సి ప్లస్ ఏ. ఓకేనా, ఇప్పుడు వీటి మధ్య డెట్ చేస్తున్నా. సో డెట్ చేయడం ద్వారా ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ, అలాగే ఇక్కడ డెట్ చేయడం ద్వారా ఏంటంటే 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ 1, అలాగే నెక్స్ట్ వాల్యూ మైనస్ ఆఫ్ 0 ఇంటూ ఈ ప్రజెంట్ అయిన రోని కాలం ఎలిమినేట్ చేస్తున్నా. ఏ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1, అలాగే 0 ఆఫ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1. ఓకే, ఇప్పుడు వీటి మధ్య క్యాలిక్యులేషన్ చేసి ఈ 0తో మల్టిప్లై చేసి 0 అయిపోతుంది. వీటి మధ్య క్యాలిక్యులేషన్ చేసి 0తో మల్టిప్లై చేసి 0 అయిపోతుంది. మనం ఇక్కడ వరకు కన్సిడర్ చేద్దాము. సో ఇప్పుడు ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ, ఇక్కడ ఏంటంటే సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో ఇక్కడ ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ, అలాగే సి మైనస్ బి.
ఇక్కడ ఏబిసి ఇక్కడ మనకు మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ కదా. ఇప్పుడు ఇందులో నుంచి బి మైనస్ ఏ కదా, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తున్నా, మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ బి. నెక్స్ట్ అలాగే ఇక్కడ సి మైనస్ ఏ, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తున్నా, మైనస్ కామన్ తీస్తే బి మైనస్ ఏ, బి మైనస్ సి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఏబిసి ఏ మైనస్ బి, బి మైనస్ సి, అలాగే సి మైనస్ ఏ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.